పెనుసల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకొండలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై ఆయన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, ఆర్డీఓ నాగ సంతోషిని అనూషలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి ఆనం అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. వేసవి కాలం దృష్ట్యా సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, మజ్జిగ సౌకర్యం కల్పించాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్, విద్యుత్ సరఫరాలో అంతరాయం, పారిశుద్ధ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి ఆనం కోరారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలను రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆఫీసర్లే రాకపోతే ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పుడు మేము మిగతాదంతా నేషనల్ హైవే ఉంది, ఆదూరుపల్లి టు పెంచలకొండ రోడ్ బాగాలేదు. ప్రతి సంవత్సరం ఉంది ఈ సమస్య మనకి. ఏం చేస్తున్నారు? ఏంటి మీ ప్లాన్? ఏంటి మీరు లాస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్కి రావాలి కదా. మీరు పొదలకూరు నుంచి అక్కడికి రాలేరమ్మా? మీరు మీకు పర్మిషన్లు అన్నీ వస్తాయి. ఇక్కడ ఉత్సవాలు మేము చేసుకోవాలి. ఎవరు మీరు? మీకు నెక్స్ట్ ఎవరు? ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్లు ఎవరు? ఐఐఈలు ఎవరు? ఏంటా నీ రోడ్డు సంగతి నువ్వు చెప్పు. రోడ్లో మేము మెయింటెనెన్స్ లో కొంత మేరకు ఉన్న వైపుల ఫండ్స్ తో మేము ప్యాచెస్ చేయించాము సార్. ఘాట్ రోడ్ లో కొన్ని చోట్ల ప్రొటెక్షన్ వాల్స్ అయితే పడిపోయినాయి. అక్కడ చౌక కట్టించేసి పెట్టిస్తాం సార్. అంటే అంచనాలు అయితే పంపున్నాము. అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన అవైటెడ్ సార్. ఎస్సీకి, ఈకి అందరికి ఫస్ట్ మీటింగ్ రాని దానికి పంపండి, సెకండ్ మీటింగ్ లో అసలు చెప్పని దానికి పంపండి. రాచూరు వరకు కొద్దిగా రోడ్డు కండిషన్ కొద్దిగా బాగాలేదు సార్. దానివల్ల కిలోమీటర్లు ఉంది. వయా రాపూర్ డిపార్ట్మెంట్ వచ్చింది సార్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ బిల్ షాప్స్ కానీ రోడ్డు ఏమైనా యాక్సిడెంట్ జరగకుండా చూసుకున్నాక అవసరం ఉంది కాబట్టి నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేస్తున్నాను. ఈ ఉత్సవాలు ఈరోజు ప్రతి ఆలయం పట్ల క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో ఆలయ పరిధుల్లో వచ్చేటువంటి భక్తుల యొక్క విశ్వాసాలకి పెద్ద పీట వేయాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనితో పాటు సామాన్య భక్తులకి 100% సామాన్య ప్రజలకి, సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యతనివ్వాలన్నది కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకనే ఎన్ని ఒత్తిళ్లున్నా, ఎన్ని సమస్యలున్నా మామూలు రోజుల్లో దర్శనాల దగ్గర నుంచి, ప్రసాదాల వితరణ దగ్గర నుంచి, బ్రహ్మోత్సవాల సమయం చివరి రోజు వరకు ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలకు అనుగుణంగా ఇచ్చేటువంటి సూచనలు పాటిస్తూ అధికారులు కానీ, పాలక వర్గాలు కానీ పని చేయాలి అనేటువంటిది ఇవాళ మనకు ఉన్నటువంటి నిబంధన అమలు చేస్తూ ఉంది. గర్భాలయంలోకి ఎవరు వెళ్ళాలి, అంతరాలయంలోకి ఎవరు వెళ్ళాలి, ముఖ మండపంలో, అలివేటి మండపంలో ఎవరు ఉండాలి, క్యూ లైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం నిర్దేశించారు. ఎవరైనా సరే విఐపీలు కానీ, వివిఐపీలు కానీ, ఇంకా చెప్పాల్సి వస్తే దేవాదాయ శాఖ మంత్రిగా నేను వచ్చినా సరే ఈ సమయంలోనే నాకు అంతరాలయం లేకుంటే బయట భక్తులతో పాటే క్యూలో ముందు నిలబడి చూసిపోవడమే తప్ప వేరే ప్రత్యేక దర్శనాలు అనేటువంటిది ఎవరికి రాదు. ఇది ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. ఇవాళ గరుడ సేవ, కళ్యాణోత్సవం, ఈ 3 రోజుల్లో
ఈ ప్రత్యేకమైన విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు 3 రోజులు అంటే హనుమంత్ సేవ, ఇక్కడ హనుమంత్ సేవ కూడా యాడ్ చేసుకోవాలి. హనుమంత్ సేవ, గరుడ సేవ, కళ్యాణోత్సవం. ఈ 3 రోజులు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళేటువంటి భక్తులకి 50 గ్రాముల ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వడానికి ఇవాళ తీర్మానం చేశాం. ఎమ్మెల్యే గారు కూడా సూచించారు. దానికి అధికారులకి డిపార్ట్మెంట్ ద్వారా మేము ఆదేశాలు ఇస్తున్నాం. ఆ 3 రోజులు ఈ ప్రసాదం ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉత్సవాలకు లోపే రాష్ట్ర ప్రభుత్వ పండుగగా పెనుచెల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా విడుదల చేయబోతూ ఉందని చెప్పి నేను మీ అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పండుగ అనేటువంటిది గతంలో శాసనసభ్యులు రామకృష్ణ గారు కానీ అంతకుముందు ఉన్నటువంటి నేను కానీ అందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం శ్రీ 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 వెంకటగిరి పులేరమ్మ జాతరను ప్రభుత్వ పండుగగా గుర్తించింది. ఇప్పుడు మళ్ళీ ఇదే నియోజకవర్గంలో ఉన్న పెనుచెల లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలని ప్రభుత్వ పండుగగా గుర్తించడానికి నేను ఇప్పుడే నివేదికలన్నీ పంపమన్నాను. అవి ప్రభుత్వానికి చేరగానే ప్రభుత్వ పండుగగా జీవో విడుదల చేసి కావలసిన అన్ని కార్యక్రమాలకి రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని చెప్పి మరొక భరోసా ఈ ప్రాంత పెద్దలకు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంచి పాలకవర్గం, ఉత్సవ కమిటీ అయినా పాలకవర్గంగా వాళ్ళు అనేక దశాబ్దాలు, అనేక సంవత్సరాలు స్వామివారి సేవలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎంతో జాగ్రత్తగా చేయాలి, అనుభవంతో చేయాలి. ఎమ్మెల్యే గారి యొక్క ఆజ్ఞలు, ఎమ్మెల్యే గారి యొక్క సూచనలు చూచా చెప్పకుండా అటు రెవెన్యూ అధికారులు అలాగే ఇటు దేవాదాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని జిల్లా అధికార యంత్రాంగం అంతా దీంట్లో సమిష్టిగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, విజయం తప్పదు, మనకి తప్పనిసరిగా స్వామి ఆశీస్సులు. ఆయన పండుగ మనం చేయడం కాదు, ఆయన పండుగ ఆయనే చేసుకుంటాడు, చేసుకునేది మన చేత పని చేయిస్తాడు. కాబట్టి మనసులో స్వామివారిని తలుచుకొని పనులు మొదలుపెట్టండి, సజావుగా అన్నీ సాగుతాయి. పూర్తి స్వీయ పర్యవేక్షణలో మీ శాసనసభ్యులు ఉంటారు, ఆర్డీఓ గారు స్పెషల్ ఆఫీసర్గా, మా ఆర్జేసీ గారు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈ ఉత్సవాల 3 రోజుల్లో ఒక రోజు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అధికారులతో కూడా రివ్యూ చేసుకుంటూ గతంలో కన్నా కూడా ఇంకా మెరుగ్గా చేయాలనే కాన్సెప్ట్తో జనాభా కూడా భక్తులు కూడా 35% ఇంకా పెరుగుతారని చెప్పని కూడా గణాంకాలు చెప్తూ దానికి తగ్గట్టుగా అందరినీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. అందుకని అందరూ అధికారులు కూడా ఏవైతే మంత్రులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో అదేవిధంగా ఏర్పాటు చేసుకొని భక్తులు ఫ్రీగా వచ్చి గతంలో మాదిరి ఫ్రీగా దర్శనం చేసుకొని ఎలాంటి తోపులాట లేకుండా మనం ఎవరు కూడా పోలీస్ అధికారులు కూడా ఉంటే తెలియజేస్తున్నాం. మనం ఫ్రెండ్లీగా చేయాలి తప్ప వాళ్ళని దబాయించేది కూడా ఉండకూడదు. జాగ్రత్తగా వాళ్ళని చెప్పి ఏదైనా తప్పు చేసి కూడా తప్పమని చెప్పి వాళ్ళని ఫ్రెండ్లీగా చూడాలి. భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా భోజన ఏర్పాట్లు కానీ, వసతులు కానీ, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కూడా వచ్చేదానికి కానీ వెళ్ళేదానికి కూడా వెయిట్ చేయకుండా బస్సులు ఎక్కువ పెట్టి వాళ్ళు మళ్ళా రిటర్న్ పంపించేదానికి కూడా ఏర్పాటు చేయడం చెప్పారు. కాబట్టి అందరూ కూడా ఏవైతే మంత్రి వాళ్ళు చెప్పారో అవన్నీ పూర్తిగా తప్పకుండా రాసుకొని
అందరూ కూడా ఇక్కడే ఉండి ఆర్టీసీ డిపో కూడా ప్రజలకు అందుబాటులో ఆఫీస్ పెట్టుకొని ఎవరు వచ్చి భక్తులు అడిగినా కానీ కూడా సమాధానం చెప్తూ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ అందరూ కూడా కలిసి అందరం ఫండ్స్ కూడా అడుగుతా ఉన్నాం. ఇంకా మా టైంలో బాగా చేయాలని కూడా కాన్సెప్ట్ ఉంది. ఆయన మంత్రిగా నేను శాసనసభ్యుడిగా ఈ టెంపుల్కి ఏమైతే చేయగలుగుతాం అన్ని రకాలుగా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని అందరి గురించి ఇప్పుడు జరగబోయేటువంటి తిరునాళ్ళ గురించి ఫెస్టివల్ గురించి మంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటాను.